నేను విపిహెచ్ లైన్ని చెక్ చేస్తున్నాను. ఇప్పుడు విపిహెచ్ లైన్ని మనకి ఇక్కడ చూడండి పిఎంఐ 8952. ఓకే, ఇక్కడ మనకి ఈ విపిహెచ్ కాయిల్ మీద చెక్ చేసుకున్నా లేదంటే ఇక్కడ డయోడ్ మీద చెక్ చేసుకున్నా మనకి విపిహెచ్ జిఆర్ ఓకే ఉందా లేదా అనేది మనకి తెలుస్తుంది. సో ఇప్పుడు నేను డయోడ్ మోడ్లో పెట్టి చెక్ చేస్తున్నాను. చూడండి డయోడ్ మోడ్లో ఇక్కడ మనకి చెక్ చేస్తే చూడండి ఏమొచ్చింది, జిఆర్ జీరోస్, అంటే ఈ లైన్ అనేది మనకి షార్ట్ ఉంది. ఓకే, ఒకసారి డయోడ్ మోడ్లో ఆల్రెడీ తెలిసిపోయింది మనకి విపిహెచ్ లైన్ ఏముంది, షార్ట్ ఉంది. సో ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ ఉంది, విపిహెచ్ లైన్. సో నేను ఇందాక చెప్పినట్టు విపిహెచ్ లైన్ని బిట్ మ్యాప్లోకి వెళ్ళి క్లిక్ చేసి ఆ లైన్ ఎక్కడెక్కడ పాస్ అవుతుందో అదంతా మనం రోజన్ అనేది అప్లై చేయాలి. ఒకవేళ మీకు ఎప్పుడైనా సరే ఒకవేళ స్కెమాటిక్ లేని బోర్డు ఏదైనా వచ్చినా కూడా మీరు వీబ్యాట్ లైన్ని విపిహెచ్ లైన్ని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఎందుకంటే బ్యాటరీ కనెక్టర్ దగ్గర మనం వీబ్యాట్ లైన్ చెక్ చేయొచ్చు అండ్ విపిహెచ్ లైన్ అనేది ఎక్కడికైనా వెళ్ళొచ్చు కాబట్టి మొత్తం షీల్డ్స్ అన్నీ కూడా మీరు రిమూవ్ చేస్తే సరిపోతుంది. ఒకవేళ స్కెమాటిక్ ఉన్నా లేకపోయినా కూడా ఈ ప్రాబ్లమ్ని మనం ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి నేనైతే బోర్డు మొత్తానికి షీల్డ్ని అయితే రిమూవ్ చేశాను. విపిహెచ్ ఎక్కడెక్కడైతే పాస్ అవుతుందో వాటన్నిటి మీద నేను షీల్డ్ని రిమూవ్ చేస్తున్నాను. ఎందుకంటే ఒక్కొక్కసారి దీని కింద కెపాసిటర్ షార్ట్ అయినప్పుడు మనం అది చూడకుండా మనం షార్ట్ కిల్లర్ని ఇంజెక్ట్ చేస్తూ ఉంటే బోర్డు ఖరాబ్ అయ్యే అవకాశం ఉంటుంది, లైన్ ఇంటర్నల్గా బ్రేక్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మన షీల్డ్స్ మొత్తం కూడా ఏం చేశాను, రిమూవ్ చేశాను. ఇప్పుడు దీని మీద నేను రోజన్ అయితే అప్లై